ఒక చిన్న కథ చెప్తాను. ఒక జాలరి ఉన్నాడు. అతను రోజు సముద్రంలోకి వెళ్లి చేపలను పట్టి వస్తుండేవాడు. అతను పట్టిన చేపలను కొనుక్కోవడానికి బాగా డబ్బున్న వ్యక్తి వస్తుండేవాడు. ఆ డబ్బు ఉన్న వ్యక్తి ఆ జాలరితో చెప్తున్నాడు, నీవు పట్టే చేపలన్నీ చాలా బాగుంటాయి, నీవు పెద్ద వలను తీసుకుని పోవచ్చు కదా, అప్పుడు ఎక్కువ చేపలు పట్టొచ్చు కదా అన్నాడు. దానికి ఆ జాలరి చెప్తున్నాడు, సరే సార్, దాని ద్వారా ఉపయోగం ఏంటి అన్నాడు. ఎక్కువ చేపలు పడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, నీవు సొంతంగా ఒక బోటు కొనుక్కోవచ్చు. దానికి జాలరి అంటున్నాడు, సరే సార్, దాని వలన ఉపయోగం ఏంటి అని అడిగాడు. సొంత బోటు ఉంటే బోటులో చాలా చేపలు పట్టి తీసుకురావచ్చు. దానికి మరలా ఆ చేపలతను, సరే సార్, దాని వలన ఉపయోగం ఏంటి అన్నాడు. అలా చేస్తే నీవు సముద్రానికి రాజుగా ఉంటావు, ఎక్కువ సంపాదిస్తావు, మరి ముఖ్యంగా జీవితంలో సంతోషంగా ఉంటావు అని ఆ డబ్బు ఉన్న వ్యక్తి చెప్పాడు. దానికి ఆ జాలరి నవ్వుతూ, నేను ఇప్పుడు కూడా సంతోషంగానే ఉన్నాను కదా సార్, మీరు చెప్పే సంతోషం డబ్బును బట్టి కృత్రిమంగా వచ్చేది, అది స్థిరం కాదు సార్. నేను ఇప్పుడు ఉన్న సంతోషం నేను ఉన్న స్థితిలో నాకు కలిగిన దానిలో సంతృప్తిని బట్టి దేవుడు నాకు ఇచ్చేది అన్నాడు. దానికి ఆ డబ్బు ఉన్న వ్యక్తి ముఖం చిన్నబుచ్చుకొని వెళ్లిపోయాడు. నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో తెలిసిన, జీవితంలో నీకిది చాలు అని ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు ఈ లోకంలో ఉన్న డబ్బు ఉన్న వారందరికంటే నీవు దీవించబడిన ధన్యుడుగా ఉంటావు. దేవుని వాక్యంలాగా చెప్తుంది ఫిలిప్పీ 4:11, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకుని ఉన్నాను. ఈ సంతృప్తి ఉంటే